తో సరిగమ గ్రూప్ వస్తుంది. సరిగమ గ్రూప్ లోంచి ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? యశ్వంత్. నువ్వే సాంగ్ పాడబోతున్నావు? చిన్నదనం వసి చిన్నదనం. ఓకే, మరి ఫస్ట్ పార్టిసిపెంట్ గా వచ్చావు, బెస్ట్ పార్టిసిపెంట్ అని అనిపించుకోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చిన్నదనం వసి చిన్నదనం పెట్టేసి పోమాకే కుర్రదనా. చిన్నదనం వసి చిన్నదనం ఆశ పెట్టేసి పోమాకే కుర్రదనా. కళ్ళు వందల కళ్ళు కవ్వించే కన్నే వాళ్ళు చిన్నారాయిలు నాది కాయిన తినే వాళ్ళు. చిన్నదనం వసి చిన్నదనం ఆశ పెట్టేసి పోమాకే కుర్రదనా. నువ్వు నేను కలిసిన వేళ అసలేదో మాట్లాడాలా ఇంకా వాడో చెవులో చెప్పే చిన్నమ్మా. సింగపూరు సెంటు చీర జీను ప్యాంటు గాజు ఒక రెండో మూడో ఇల్లిస్తానే బుల్లెమ్మా. ఊరి ముందర మేళం పెట్టి పూల మేడలో దానిది గట్టి నా పక్కన ఉండక్కలే జాలిగా. నీ మెరుపున చూపులు చాలు, నీ నవ్వుల మాటలు చాలు, నేనిమ్మనే నూరు ముద్దులు ఇస్తావా. నీ తరం ప్రేమ తెక్కిస్తుంది, బెడబెడ బెడబెడబడి నా మనస్సు తొందర చేస్తుంది. కళ్ళు రెండు వెతికేస్తున్నాయే, గడగడ గడగడమని తట్టి నన్ను లాగేస్తున్నాయే. ఓ చిన్నదనం ఓసి చిన్నదనం ఆశ పెట్టేసి పోమాకే కుర్రదనా. కళ్ళు వందల కళ్ళు కవ్వించేనే కన్నే వాళ్ళు చిన్నారాయిలు నాది కాయిన తినే వాళ్ళు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నిన్ను చూశాక నాకు అదే పాట ఇంకోసారి పాడాలనిపిస్తుంది. పాడనా? ఆల్రెడీ పాడేశాడుగా, ఇంకెందుకు? అంటే నేను తన్ని చూసి పాడాలనుకుంటున్నాను. తను చూసి పక్కనకి వెళ్ళి మేకపురంలో పాడు. సరే సార్, మరి ఎన్ని మార్కులు వేస్తున్నారు సార్? నిజంగా నాకు యశ్వంత్ పాడిన పాట వినగానే చాలా సంతోషం వేసింది. అంతే దేవా గారు ఒక భాష రజనీకాంత్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చినటువంటి ఒక గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు ఆయన మ్యూజిక్ చేశారు. భాష 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 దీనికంతా ఒక థీమ్ మ్యూజిక్ స్టార్ట్ చేసి 20 సంవత్సరాల పైన అవుతుంది. ఇంకా ఆ మ్యూజిక్ అంత ఫ్రెష్గా ఉంది. దానికి ఎక్స్ట్రానరీ మ్యూజిక్ ఇచ్చినటువంటి దేవా గారికి ఫస్ట్ సింగర్ నేను. ఫస్ట్ ఆయన మ్యూజిక్లో ఫస్ట్ సాంగ్ పాడిన సింగర్ నేను. ఇదే సందర్భంగా ఇంకోటి చెప్తా, ఏఆర్ రెహమాన్ గారికి ఫస్ట్ సింగర్, ఆయన స్టూడియోలో పాడిన సింగర్ నేను. అంటే అది నా అదృష్టం. నన్ను కలిసినప్పుడంతా వాళ్ళు చెప్పేది ఏంటంటే, సెంటిమెంట్గా నువ్వు చాలా క్లిక్, నువ్వు పాడితే అది హిట్, నువ్వు మాకు పాడావు కాబట్టి మాకు బ్రహ్మాండంగా అని చెప్పేసి అంటే వాళ్ళ జీవితాల్లో నాకు ఇంత ఒక ఇంపార్టెన్స్ ఉందంటే అది సాధారణమైన విషయం కాదు. సో ఆ దేవా గారి ఆ చిన్నదన కృష్ణరాజ్ చాలా గొప్ప గాయకుడు అతను. చాలా పాటలు పాడే హిట్ సాంగ్స్. ఆ పాటను గుర్తు చేసినందుకు నీకు హ్యాట్స్ ఆఫ్. కానీ దానికి మార్కులకి సంబంధం ఉండదు. యశ్వంత్ బాగా పాడావు. మేడం యశ్వంత్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. చాలా నీ స్టైలు, తలకట్టు చాలా బాగుంది. కొంచెం పై నోట్స్లో కొంచెం ఫ్లాట్ అయింది. తారా
కొంచెం ఫ్లాట్ అయింది. ఫస్ట్ ఆ 2 లైన్స్ పాడు. ఊరి ముందున మేళం పెట్టి పూల మేడలో తాళిని కట్టి నా పక్కన ఉండకల్లే జాలీగా నీ విరుపుల చూపుల చాలు నీ నవ్వుల మాటలు చాలు నేనిమ్మనే నూరు ముద్దులు ఇస్తావు నేనిమ్మనే నూరు ముద్దులు అదా పాడు. నేనిమ్మనే నూరు ముద్దులు ఇస్తావా. బాగుంది. కోపడకు మామూలుగానే పాడు. 100 ముద్దలు ఇస్తావా అంటే మేము అడగలం కానీ జనరల్ గా మనోజ్ సార్ చాలా స్మూత్ అన్నమాట. నువ్వు ఆర్ నారాయణమూర్తి లాగా అన్నావు అనుకో సార్, పాపం భయపడుతున్నారు సార్. తెలివిగా చెట్టు దిగేటప్పుడు పంచె బాగా లూజ్ అయిపోయి ఆ టెన్షన్ లో ఉన్నందువల్ల పంచెకి సంబంధం ఉంది అక్కడ. మ్యామ్ మార్క్స్ 65 మార్క్స్. మురళీ సార్ నాకు పెద్ద టెన్షన్ లేదు, నేను మార్కులు చూపినుగా మీకు. తర్వాత నేను చెప్పాలనుకున్నప్పుడు వీళ్ళందరినీ అన్ని పర్ఫెక్ట్గా చెప్పేశారు. అయితే ఇంకొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏంటంటే వాయిస్ బ్రహ్మాండంగా ఉంది, పాడే స్టైల్ కూడా చాలా బాగుంది. కొంచెం పదాలు మాత్రం ఇంకొంచెం స్ట్రిక్ట్గా పాడాలి. ఆ పదాలు కూడా కొంచెం నొక్కి పాడితే క్లారిటీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నీ వాయిస్కి. ఎందుకంటే అంత పంచ్ వాయిస్ నీది. హై పిచ్ కానీ లో పిచ్ కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే లిరిక్ క్లారిటీ. ఓకేనా? ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.